హాయ్ అండి. ఇవాళ నేను ఒక అద్భుతమైన క్షేత్రాన్ని మీకు చూపిస్తానండి. భగవాన్ శ్రీ వేదవ్యాస సనాతన ధర్మక్షేత్రము. ఇది వైకుంఠపురంలో ఉందండి. భగవాన్ వ్యాస మహర్షి యొక్క జీవితంలోని ముఖ్య ఘట్టాలన్నిటినీ కూడా ఇక్కడ చిత్రపటాల ద్వారా మనకి వివరిస్తారండి. ఇక్కడ ఒక గైడ్ ఉంటారండి. ఆయన మనకి పూర్తిగా అన్నీ కూడా వివరిస్తారు. స్వామివారి పాదపద్మాలండి ఇవి. ఈ దృశ్యం చూడండి. వ్యాస మహర్షి తన శిష్యులకి బోధిస్తున్న దృశ్యం అనమాట. ఎంత అద్భుతంగా ఉందంటే అండి, ఈ మ్యూజియంలో ఈ దృశ్యం చాలా అద్భుతంగా ఉంటుందండి. ఈ క్షేత్రంలోకి అడుగు పెట్టగానే మనకు ఒక పాజిటివ్ వైబ్స్ అనేవి మనకు వస్తాయండి. ప్రతిదీ కూడా ఇక్కడున్నవారు మహర్షుల వారి యొక్క జీవితంలోని ముఖ్యమైన ఘట్టాలన్నిటినీ కూడా అక్కడ ఎంతో చక్కగా వివరంగా వివరిస్తారండి. ఈ ఈ భవనం చూడండి, ఈ కట్టడం చూడండి ఎంత అద్భుతంగా ఉందంటే నిజంగా. వ్యాస మహర్షుల వారు మహాభారతాన్ని రచించారన్న సంగతి మనందరికీ తెలుసు కదా. అలాగే వేదాలను విభజించి 4 వేదాలని వ్యాస మహర్షి మానవాళికి అందించారండి. అష్టాదశ పురాణాలను కూడా వ్యాస మహర్షి మనకు అందించారు. ఇలాంటి ఎన్నిటినో ఆయన మనకి అందించారండి. అవన్నీ కూడా ఇక్కడ క్షుణ్ణంగా మనకి చెప్తారు. లోపల ఒక గైడ్ ఉంటారండి. ఆయన తీసుకెళ్ళి మనకి అన్ని వివరంగా ప్రతిదీ కూడా చెప్తారు. ఇది తులసి వనం అండి. ఈ క్షేత్రంలోకి ఎంటర్ అవ్వగానే స్టార్టింగ్లోనే ఉంటుంది తులసి వనము. ఇదంతా కూడా తులసి వనమేనండి. గురు పూర్ణిమ రోజున మనం వ్యాసుల వారిని పూజించుకోవడం అనేది మనకి ఒక ఆనవాయితీ. ఇక్కడ చూడండి, శ్రీ వ్యాసదేవుల వారు వేదాలను విభజించడం వలన మనకు అందించిన శాస్త్రాలన్నీ కూడా ఇక్కడ ఈ బోర్డు మీద రాసి ఉంటాయండి. భౌతిక శాస్త్రము, సంఖ్యాశాస్త్రం, ఖగోళ శాస్త్రం, మానసిక శాస్త్రం, రసాయన శాస్త్రం, జీవశాస్త్రం, యంత్రశాస్త్రం, ధర్మశాస్త్రం, పూజా శాస్త్రం, ఇలా ఎన్ని రకాల శాస్త్రాలు మనకి అందించారో వేదవ్యాసులు వారు, అవన్నీ కూడా మనకి అక్కడ బోర్డు మీద కనిపిస్తూ ఉంటాయి. ఇక్కడ చూడండి, శ్రీ వ్యాసదేవుల వారి చతుర్వేద విభజన వల్ల మానవాళికి అందించిన ఉపనిషత్తులు, ఋగ్వేదము, కృష్ణ యజుర్వేదము, సామవేదము, అధర్వణ వేదము అని మనం చదువుకున్నాం కదండి. ఆ వేదాలన్నిటిలోని ఉపనిషత్తులు అన్నమాట ఇవన్నీ కూడా. ఈ క్షేత్రంలోకి వెళ్తే ఇవన్నీ కూడా మనం తెలుసుకోవచ్చండి. వ్యాస మహర్షికి ఇక్కడ ప్రతిరోజు కూడా ఆయనకి పూజలు అందిస్తూ ఉంటారండి. నేను చెప్పడం కాదు కానివ్వండి, మీరు ఒక్కసారి ఈ క్షేత్రాన్ని సందర్శిస్తే ఈ క్షేత్రంలో ఉన్న అద్భుతం ఏంటనేది మీకు తప్పకుండా తెలుస్తుందండి మీకు. ఇవన్నీ కూడా శుక్ల యజుర్వేదంలోని ఉపనిషత్తులు. అధర్వణ వేదంలోని ఉపనిషత్తులు. ఇది అశ్వత్థ వృక్షం అండి. అశ్వత్థ వృక్షం అంటే తెలుసు కదా, రావి చెట్టు. అంటే వృక్షాలన్నిటిలోని రాజు వంటిదనమాట ఈ అశ్వత్థ వృక్షం అనేది. ఈ అశ్వత్థ వృక్షం కిందే బుద్ధుడు తపస్సు చేసి ఆయన
బుద్ధుడిగా మారింది ఈ అశ్వత్థ వృక్షం కిందే అని చెప్తారు కదా. ఇదండి భగవాన్ శ్రీ వేదవ్యాస సనాతన ధర్మక్షేత్రము. ఇది వైకుంఠపురంలో ఉంది.